సెయింట్ థామస్ చర్చ్కి లైన్ అడిగాను. వాట్ ఈస్ ద డిలే అయితే? అవును, అక్కడున్న ఫాదర్తో మాట్లాడండి. కొంచెం క్విక్గా లైన్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడెవరు, ఎవరిని హత్య చేశాడు, ఎందుకని హత్య చేశాడు, డీటెయిల్గా చెప్పండి. చదివావా? ఆకలిస్తుంది, ప్రాణం పోతుంది. Would you please get out of this area? ప్రియమైన భార్య, చక్కటి బిడ్డ, ప్రశాంతమైన జీవితం అన్నీ పోగొట్టుకుని నిలిచిన సేమ్ ఓల్డ్ డేవిడ్. ఆ రోజు బతికిన నేనే ఈ రోజు బలి తీసుకోవడానికి వచ్చాను. ఇది ఈనాడు ఏర్పడిన ఉద్రికం కాదు, 22 సంవత్సరాలుగా గుండెల్లో రగిలే పడబాగ్ని. దానికి మొదట ఆహుతి నువ్వే. ప్లీజ్ డోంట్ కిల్ మీ, ప్లీజ్ ప్లీజ్. ఇలాగే నేను చంపగలను, బట్ ఈ కాకి యూనిఫామ్ కు ఒక గౌరవం ఉంది. దాన్ని కలంకపరచడం నాకు ఇష్టం లేదు. Take it off. Hey. నేనంటే నువ్వేమనుకుంటున్నావు? Your lover. Don't be silly. I'm not silly. I'm your sweetheart. I am heartless. ఎందుకంటే నేను డ్యూటీలో ఉన్నాను. హలో, ఎస్పీయా? అర్జెంటుగా రావాలా? ఓకే, ఇప్పుడే వస్తున్నా. Hey. Hey, take your hands off me. నా కోపం వచ్చిందంటే డిఎస్జీ గేజ్ నేను చూడండి తెలుసా? I say I'm on duty. You idiot. సావడానికి ముందుగా ఒక మరణ వాంగ్మూలం రాసిపెట్టు. మరణ వాంగ్మూలమా? Yes. లేకపోతే నీ పెళ్ళానికి ప్రేమ లేఖ రాయమంటాను అనుకున్నావా? You know Visakhapatnam district? Yes. You know Chintapalli? Yes. మా డాడీతో చెప్పి నిన్న ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ప్రాణానికి ప్రాణం అంటారు స్నేహితుడిని. ఇప్పుడు వస్తాడు నీ స్నేహితుడు డాక్టర్ మిస్టర్ శంకర్, సెయింట్ థామస్ మౌంట్ ఫాదర్ లైన్ లో ఉన్నారు. దిస్ ఇస్ సెకండ్ టైం. ఎవరు? హలో, ఫాదర్ డానియల్. నేను క్రైమ్ బ్రాంచ్ నుంచి ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతున్నాను. మీ చర్చిలో ఫాదర్ ఫ్రాన్సిస్ అని ఎవరైనా ఉన్నారా? డెఫినెట్ గా తెలుసా మీకు? ఎందుకంటే ఇక్కడ ఫాదర్ ఫ్రాన్సిస్ అని చెప్పి. మై గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. అయ్యో, అతనే
ప్రజలలో ఎటువంటి అల్లకల్లోలం ఏర్పడకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇంతవరకు 20 మంది ఖైదు చేయబడ్డారని పోలీసు వారు ప్రకటించారు. పట్టపగలు సూపరింట్ ఆఫ్ పోలీస్ కే ఇటువంటి దారుణం జరిగిందని సాధారణ పబ్లిక్ నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వరకు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. నీ ఒక్కడి నిర్లక్ష్యం వల్ల టోటల్ డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం వచ్చేసావా? ముందు వెనక తెలియని ఒకడు సెయింట్ థామస్ మౌంట్ ఫాదర్ నని ఎస్పీని తప్పనిసరిగా చూడాలని చెప్తే నమ్మటమేనా? చెకప్ చేద్దా? శంకర్, నా సర్వీసులో ఏదేది నేను సాధించలేకపోయానో అదంతా చిన్న వయస్సులోనే సాధించావని నేను పలుసార్లు నిన్ను మెచ్చుకున్నాను. కానీ అదంతా స్పాయిల్ చేసే విధంగా ఇటువంటి బుద్ధి లేని పని చేసి నాకు తలవంపులు తెచ్చావే. హౌ కెన్ ఐ ఎక్స్క్యూజ్ యూ? శంకర్, ఆ వ్యక్తి మీద ముందే సందేహపడ్డామని చెప్పావు. అంత సందేహం వచ్చాక వాడి మీద ఒక కన్ను వేయద్దు. దాదాపు 10 నిమిషాలు ఎస్పీతో మాట్లాడాకనే ఈ హత్య జరిగింది. అతను ఎస్పీ రూమ్ బయట కూర్చోబెట్టావే, తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలుసుకున్నావా? వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకెన్? ఈ సీరియస్ మ్యాటర్ నుంచి నీ అటెన్షన్ డైవర్ట్ చేసింది ఎవరు? అంతవరకు ఏం చేస్తున్నావు? వాడి హత్య చేసేందుకు ముందు ఎస్పీతో మాట్లాడిన అతని వాయిస్ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయింది. దాని నుంచి ఏదైనా కనిపెట్టగలమేమో చూడు. శంకర్, ప్లీజ్ లిసన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది ఈ రోజు కలిగిన ఉద్రేకం కాదు, 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఇరవై 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. మిస్టర్ శంకర్, మీరు ఇన్వెస్టిగేట్ చేసే వ్యక్తి పేరు డేవిడ్. అతను ఒక హంతకుడు. భార్యను చంపినందుకు జైల్లోకి వచ్చాడు. వేసిన శిక్ష కంటే తప్పించుకోవడానికి ప్రయత్నించడం వల్ల మళ్లీ వేసిన శిక్ష ఎక్కువ. 22 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఎస్ సార్, దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ ది క్రిమినల్ డేవిడ్. అతని వైఫ్ రోసిని హత్య చేసిన కేసులో అతనికి శిక్ష విధించబడింది. అప్పుడు జరిగిన కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు 3. ఒకరు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, సెకండ్ వన్ డాక్టర్ మురళీకృష్ణ, 3వ వ్యక్తి రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం. వీళ్ళ 3 సాక్ష్యాలు అతను హత్య చేశాడని కన్ఫర్మ్ చేసినందువల్ల అతనికి శిక్ష విధించబడింది. డాక్టర్ మురళీకృష్ణ ఊళ్ళోనే ఉన్నారు. రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం వారు విదేశాల్లో ఉన్నారు. దట్స్ రైట్, వారు విదేశాల్లో ఉన్నారు. సో నా ఈ మురళీకృష్ణకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా అవసరం నేను అనుకుంటున్నాను. ఫాదర్ తో అతను చెప్పిన మాటలను బట్టో లేక టేప్ లో రికార్డ్ అయిన అతని వాయిస్ ని బట్టో వాడు ఎటువంటి వాడనేది నెక్స్ట్ ఏం చేయబోతాడనేది మనం చెప్పలేము. సో యూ థింక్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ డాక్టర్? అకార్డింగ్ టు మీ, yes sir. దెన్ ఫైండ్ ద డాక్టర్. ఆయన ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి వారికి సెక్యూరిటీ ఇవ్వండి. డాక్టర్ మురళీకృష్ణ, ఇటువంటి బ్లాక్ మెయిల్ కంతా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడదు. నువ్వెవరిని బంధించి పెట్టినా నాకు బాధ లేదు. ఏ స్థితిలోనైనా సరే ఆ డాక్టర్ నీకు అప్పగించడం కుదరదు. ఓవర్. అంత తొందరపడి మాట్లాడకండి. 1 సెకండ్.